శ్రీరాముని తల్లిదండ్రులైన కౌసల్యా దశరథులకు శ్రీరామునికంటే ముందు పుట్టింది శాంత అనే అమ్మాయి. కౌసల్య అక్క వర్షినికి పిల్లలు లేరు కనుక శాంతను ఆమెకు దత్తత ఇచ్చారు. వర్షిని భర్త రోమపాదుడు అంగరాజ్యానికి రాజు. చిన్నప్పుడే శాంత తన పెంపుడు తల్లిదండ్రులతో అంగరాజ్యానికి వెళ్ళిపోయి అత్యంత గారాబంగా పెరిగి పెద్దదై సకల సద్గుణవతి అసమాన సౌందర్యరాశిగా పేరుగాంచింది. ఇంద్రుని శాపం కారణంగా అంగరాజ్యంలో ఒకప్పుడు కరువు వచ్చింది. ఋషిశృంగుడు అనే మునికుమారుడు ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యంలో కరువే ఉండదని ఋషులు చెప్పడంతో రోమపాదుడు అతనిని తన రాజ్యానికి తీసుకుని వచ్చాడు. కరువు పోయింది. ఆనందభరితుడైన రోమపాదుడు శాంతను ఋషిశృంగునికి ఇచ్చి పెళ్లి చేసి వారిని తన దగ్గరే ఉంచేసుకున్నాడు. తన కన్నతండ్రి దశరథునికి మగపిల్లలు కలిగేలా అనుగ్రహించాలని శాంత కోరడంతో ఋషిశృంగుడు తనే దగ్గరుండి దశరథునితో పుత్రకామేష్టి యాగాన్ని చేయించాడు. ఫలితంగా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.